గుడ్. యా. సో ఏంటండి పిలిచి ఆయా అంటే నాకు సో ఎప్పుడు హీరో అవుతున్నారు? నేను వెళ్తా. వెళ్ళి రెడీ అయ్యి వస్తారా మళ్ళీ? లేదు, ఓకే. ఏ ఏ టైంలో మా సేజ్ స్టార్ట్ చేశాడు కానీ కొద్దిగా మంచి బట్టలు వేసుకోవాలంటే భయం వేస్తుంది. కొంచెం శేష్ కనిపించినప్పుడు కాస్త చినిగిన బట్టలు వేసుకొని వచ్చేసేయండి. యా, ఇది మనం నెక్స్ట్ రేపటి థంబ్నెయిల్ టెక్స్ట్ కింద వస్తుంది. ఏంటో తెలుసా? డైరెక్టర్ మాట్లాడుతూ ఉంటే వాకౌట్ చేసిన విశ్వక్ సేన్. టుమారోస్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఇదే. థంబ్నెయిల్ ఇచ్చారు. డైరెక్టర్ మాట్లాడుతుంటే వాకౌట్ చేసిన విశ్వక్ సేన్ అంట. డైరెక్టర్ మాట్లాడుతుంటే వాకౌట్ చేసిన విశ్వక్ సేన్. అసలు ఏం జరిగిందో తెలుసా? కరెక్ట్ టైంకి వెళ్ళిపోయావు బ్రోలింగ్. చూడు ఏమేమంటున్నారు. హలో రేపు ప్రెస్ మీట్ పెడతాడు ఆయన. ఓకే, యా, మీరు మాట్లాడండి. హాయ్ ఎవ్రీవన్. కొద్దిగా సుమ గారు ఒక మాట్లాడొచ్చు కదా, ఒక 5-10 minutes. అచ్చా, వాట్ ఆర్ యు టాకింగ్ అండి? ఎగ్జాక్ట్లీ కొద్దిగా టైం తీసుకుంటా, ప్లీజ్ డోంట్ మైండ్ సార్. 5 minutes అంతకంటే వద్దా? యాక్చువల్లీ రాసుకొని వచ్చా, ఎవరిదైనా మర్చిపోతానేమోనని. చెప్పాలి కదా, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. మీడియా అన్నలందరికీ నమస్తే. అండ్ రాజమౌళి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఫస్ట్ పార్ట్ కూడా వచ్చి బ్లెస్ చేశారు. అండ్ ఆ రోజు నాకు గుర్తుంది, మీరు ది ఫస్ట్ కేస్ అని పెడితే దీనికి సెకండ్ కేస్ కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ కేస్ హిట్ అవ్వాలి, సెకండ్ కేస్ కూడా మీరు తీయాలి అని బ్లెస్ చేశారు. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ టుడే. సో మీరు హాలీవుడ్కి వెళ్ళిపోయినా, ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేసినా, మీరు హిట్కి సబ్సిక్వెంట్గా వచ్చి అన్ని పార్ట్స్కి మీరే వచ్చి బ్లెస్ చేయాలని ఇవాళ మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాను. అండ్ ఆఫ్ కోర్స్, నీడ్లెస్ టు సే, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్. అండ్ మీ వర్క్తో మాకు కూడా ఒక రెస్పెక్ట్ వస్తుంది అన్నప్పుడు ఇట్ ఫీల్స్ రియలీ ప్రౌడ్ టు బీ లైక్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ టాకింగ్. సార్, థ్యాంక్ యూ సో మచ్. విశ్వక్ వెళ్ళిపోయాడు ఇప్పుడే, పాపం వేరేదో పని ఉందంట. బట్ ఇట్ ఫెల్ట్ సో గుడ్ టు వాచ్ విశ్వక్ అండ్ సేజ్ టుగెదర్. ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూడడం ఎంత బాగుంది. అండ్ ఎక్కడో కూర్చొని ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలి, డిఫరెంట్ ఆఫీసర్స్ని తీసుకురావాలి అన్నప్పుడు, టుడే వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఫీల్స్ సో గుడ్ టు వాచ్ యూ గైస్ టుగెదర్ ఇన్ one picture. And thank you Vishwak for coming and gracing the event. And as I said, విక్రమ్ రుద్రరాజు ఎక్కడికి వెళ్ళడు, యూనివర్స్లోనే ఉంటాడు, మళ్ళీ వస్తాడు. ఎలా వస్తాడు అన్న తర్వాత చెప్తా. ఓకే, ఫిలిం గురించి కొద్దిగా చెప్తాను. ఐ వాంట్ వితౌట్ రివీలింగ్ మచ్ అబౌట్ ద ఫిలిం, ఎందుకంటే ఆల్రెడీ టీజర్లో ట్రైలర్లో మీకు చాలా చెప్పినట్లు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు. కానీ వన్ థింగ్ దట్ ఐ కెన్ టెల్ యూ ఇస్, ఒక థ్రిల్లర్ జాన్రాలోనే ఒక హోల్సమ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వాలి అని నెంబర్ ఆఫ్ ఎమోషనల్ లేయర్స్ని పెట్టి రాశాను ఈ స్క్రిప్ట్. ఎందుకంటే ఐ వాంటెడ్ టు మేక్ ద స్క్రిప్ట్ బిగర్, ఐ వాంటెడ్ టు మేక్ దిస్ యూనివర్స్ యాజ్ వి కీప్ గోయింగ్ ఫార్వర్డ్, ముందుకెళ్ళే కొద్ది యూనివర్స్ పెద్దదవ్వాలి అన్న ఇంటెన్షన్తో తీసుకున్న క్రైమ్ అవ్వచ్చు, ఆర్ డీల్ చేసిన ఎమోషన్స్ అవ్వచ్చు, యూనివర్సల్ స్కేల్లో రాసాము. సో హిట్ 1 మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా హిట్ 2 మీకు అంతకంటే ఎక్కువ నచ్చుతుంది అని నమ్ముతున్నా. బికాజ్ ఐ వుడ్ లైక్ టు బిలీవ్ దట్ విత్ ఈచ్ ఫిలిం ఐ వుడ్ లైక్ టు గెట్ బెటర్. సో డెఫినెట్లీ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ, హిట్ 2 విల్ బీ a much more riveting film than hit 1. Okay, the other thing is, మీరు చాలామంది హిట్ 1 రిలీజ్ అయిన తర్వాత ఒక 2 వారాలకి లాక్డౌన్ వచ్చేసి అందరు ఇంట్లో చూశారు. చాలా కామన్గా నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, అన్న ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా కదా, మిస్ అయిపోయాము, థియేటర్లో చూడాలన్నా ఇది అని చాలామంది మెసేజ్ చేశారు. టుడే ఇస్ ద డే. మళ్ళీ మీకు సెకండ్ కేస్ ఇస్తున్నాము, 1 కంటే బెటర్గా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నా. సో థియేటర్కి వెళ్ళి చూడండి. బికాజ్ మూవీని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని మైండ్లో పెట్టుకొని కట్ చేసాము చాలా స్పెసిఫిక్గా, ఎందుకంటే ద డేస్ హ్యావ్ చేంజ్. ఈరోజు చిన్న సినిమాలు అని చెప్పకూడదు, there are some genre films which people are preferring to watch it on OTT, but దాన్ని దాటడానికి మైండ్లో పెట్టుకొని కాన్షియస్గా కష్టపడి చేసాం సినిమా, దట్ యూ గైస్ షుడ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ అని. సో సౌండ్ డిజైన్ అవ్వచ్చు, ఆర్ ద విజువల్స్ ఇన్ ద ఫిలిం, దే ఆర్ ఆల్ లైక్ ఆన్ అ బిగ్గర్ స్కేల్. సో మీరు ఒక డార్క్ రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తే చేయడానికి కట్అవుట్ చేసిన ఫిలిం ఇది. సో గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. నా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలి. I'll take some time for this, please bear with me. I have to talk about my technicians. First thing, direction department. రే ఎక్కడరా, రే రండి, వచ్చేయండి, పైకి వచ్చేయండి ఒకసారి. రండి, పైకి రండి రా ఒకసారి. వేర్స్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్లీజ్ ఒక్కసారి రండి. వెంకట్ గారు ఏరి, ప్లీజ్.
See, this is my direction team andi. నేను ఏం చేసినా these are the people who are working so hard to bring my vision to you guys. One big round of applause to these guys, please. ఒక విషయం ఏంటంటే అందరూ ఎంత టాలెంటెడ్ అంటే ప్రతిోడు డైరెక్టర్ అవుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది బికాస్ దే ఆర్ ఆల్ సో టాలెంటెడ్. వెంకట్ గారు ఎక్కడ సార్? సార్ ఒక్కసారి రండి సార్ ప్లీజ్. మా కో డైరెక్టర్ అండి. హీఈస్ లైక్ మై ఫాదర్ ఆన్ ద సెట్ లిటరలీ. మా డాడీ నా పక్క నుండి ఎలాగైతే మంచి చెప్తారో అలా సెట్లో నా పక్క నుండి మంచి చెప్తాడు. నాతో ప్రాపర్గా ప్లాన్ చేయించి అంత టైంకి జరుగుతుందంటే నాని బ్రో బడ్జెట్లో అవ్వడానికి ఆయనే పెద్ద రీజన్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అందరూ డైరెక్టర్లు అయిపోండి త్వరగా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మ్యూజిక్ శ్రీలేఖ గారు అండ్ సురేష్ బొబిలీ సార్, మీరిద్దరు ఇచ్చిన ట్యూన్స్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద ఫిల్మ్ అ లాట్. అండ్ ఉరికే అన్నది అది నన్ను పట్టుకుంది. ఎందుకంటే ఇది ఎప్పుడో 2 years ముందు మీ దగ్గర విన్న ట్యూన్ అది శ్రీలేఖ గారి దగ్గర. మ్యామ్ ఈ ట్యూన్ నాకు పెట్టండి, ఎవరికి ఇవ్వద్దు ప్లీజ్, నాకు హిట్ 2 రాస్తున్నాను, దాంట్లో హీరోయిన్కి ఉన్న రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు కరెక్ట్గా ఉంటుంది ఈ పాట, ప్లీజ్ నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నా. దట్స్ హౌ దట్ సాంగ్ ఫౌండ్ యూ గైస్. సో ఇట్ ఈస్ డెస్టిన్ టు బీ ఇన్ అవర్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ సిడ్ శ్రీరామ్ హీస్ నాట్ హియర్ టుడే. ఆయన యుఎస్లో ఉన్నారంట, ఉండుంటే పాటించేవాళ్ళం బాగుండేది, బట్ టఫ్ లక్, ఇట్స్ ఓకే. సిడ్ శ్రీరామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాయిస్ టు దిస్ మ్యాజికల్ ట్యూన్. అందరు ఇవాళ ఫుడ్ ట్యాప్ చేస్తున్నారంటే ఐ ఫీల్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్. సురేష్ బొబిలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పోరాటమే 2. ఎవరితో పాటించారో కానీ చాలా బాగా పాటించారండి, బాగా పాడాడు సింగర్. థ్యాంక్ యూ సో మచ్. షేమ్లెస్ ప్లగ్ అది. సార్ కేకే సార్ హియర్ సార్. పెదవుల మధ్యే సరే హద్దే ఇక రద్దే అని ముద్దే అని ఎలా రాశారు సార్? అంత బాగా రాశారు. వింటున్నప్పుడల్లా చరణం గురించి వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ బోత్ ద సాంగ్స్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. రఘు మాస్టర్ ఈజ్ నాట్ హియర్ ఐ థింక్, బట్ భలే రొమాంటిక్ మూమెంట్స్ అన్నీ ఇంక్లూడ్ చేశాను సాంగ్లో. శేషన్ చూసినప్పుడల్లా అనుకుంటుండేవాడిని, అరే కట్అవుట్ భలే ఉంటుంది మనిషి, అవి మనిషితో రొమాన్స్ చేపిస్తే భలే ఉంటుంది కదా అని. రఘు మాస్టర్ చెప్పగానే అలా తెచ్చేసాడు అన్ని. సో థ్యాంక్స్ అ లాట్ రఘు మాస్టర్. అండ్ యాక్చువల్లీ శ్రీచరణ్ పాకాల డిడ్ ద మ్యూజిక్ ఫర్ ట్రైలర్. ఎందుకంటే జాన్ వాస్ రియలీ బిజీ విత్ ద ఫిలింని ఇంకా క్వాలిటీ తేవాలని చెప్పి రోజు మేము జాన్కి మళ్ళీ పని చేపిస్తుంటే ట్రైలర్ చేయడానికి టైం లేదనగానే ఇమీడియట్గా ఐ కాల్ శ్రీచరణ్ అండ్ ఆస్క్డ్ హిమ్, బ్రో హెల్ప్ చేయండి బ్రో ఇట్లా అనగానే ఒక కిక్ యాస్ ట్యూన్ ఇచ్చాడు. మీకు తెలుసు ట్రైలర్లో ఉన్న ఎనర్జీ, a lot of energy has come from Sricharan's work. Thank you so much Sricharan. If you are not here, thank you so much. And I have to talk about John Stewart Eduri. నేను కథ రాసుకునేటప్పుడు మోస్ట్లీ మిర్జాపూర్ అని ఒక షో ఉంది కదా, మిర్జాపూర్ షోది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెనకాల పెట్టుకొని అలా మూడ్లో రాసుకుంటూ ఉండేవాడిని అనమాట. సో ఎప్పుడో మన సినిమా చేస్తున్నాం హిట్ 2కి ఎవరు బ్యాక్గ్రౌండ్ ఎవరంటే అవును ఆయన వర్కే వింటూ చేశాం కదా, వై డోంట్ వి జస్ట్ కాల్ హిమ్ అని ఆస్క్ అని అడగగానే ఇమీడియట్లీ హీ జంప్డ్. ఆయన పేరుని ఏమో బాంబే ఏమో హిందీలో మాట్లాడాలనుకున్నా, ఫోన్ చేయగానే ఎలాగున్నారు అని చెప్పి వైజాగ్ యాస్లో మాట్లాడాడు. సో పక్కా వైజాగ్ బాయ్ ఆయన, హీస్ సెటిల్ డౌన్ ఇన్ ముంబై. బట్ జాన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ వాట్ యూ డిడ్ టు దిస్ ఫిల్మ్ని ఇంకో స్కేల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. నేను తీసిన ప్రతి సీన్ని ఎలివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ జాన్. సచిన్ అండ్ అరవింద్, సౌండ్ డిజైన్ అండి. సౌండ్ డిజైన్ అంటే మీరు వినే ప్రతి శబ్దాన్ని మీకు ఎలా ప్రజెంట్ చేయాలని ఒక డిజైన్ చేసి ఎకో ఎక్కడ రావాలి, రివర్బ్ ఎక్కడ రావాలి అని డిజైన్ చేసే మనుషులు వీళ్ళ గురించి ఎప్పుడు చాలా తక్కువ మంది మాట్లాడతారు. కానీ నా ఫిలింకి సౌండ్ డిజైన్ ఇస్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం ఇస్ వాట్ ఐ బిలీవ్. ఫర్ ఇన్ఫాక్ట్ ఫర్ లాట్ ఆఫ్ థ్రిల్లర్స్ ఇట్స్ లైక్ దట్. Sachin from Sing Cinema and Arvind, who's my mixing engineer, they play a huge role in bringing this thriller in that quality to you. So Sachin and Arvind, thank you so much guys. Action, of course, mana Seshu nadante cinema lo action undalsinde kada. So action directors, all my action directors, Sunil Rodriguez garu Rohit Shetty garu films anni ayane chestuntaru. He's done an amazing work in one of the action pieces that we have. Nabha Master, Hit 1 lo kuda panchesa Nabha Master tho kalsi. He's extremely effective. And also Real Satish and Venkat Master, all of you, thank you so much. నా దగ్గర ఒక చాదస్తం ఉంది ఏంటంటే, ఫైట్ ఉంది అనగానే ఇమీడియట్గా ఫిజిక్స్ని వాల్యూ ఇవ్వాలి, మెడిసిన్కి వాల్యూ ఇవ్వాలి, ఏదన్నా రియలిస్టిక్గా ఉండాలి అని అడుగుతాను. నా చాదస్తాన్ని భరించి అంత మంచి ఫైట్స్ని డెలివర్ చేసినందుకు నా యాక్షన్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
I have to talk about the poster designs by Anil and Bhanu. ప్రతి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అరే భలే ఉంది పోస్టర్ అని చెప్పి అన్నారు. ఇట్స్ ఆల్ డిజైన్డ్ బై దిస్ కపుల్ ఆఫ్ ఎనర్జెటిక్ గైస్ కాల్డ్ అనిల్ అండ్ భాను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్, భాను, అండ్ ఆల్సో స్టిల్స్, ఆల్ మై స్టిల్ ఫోటోగ్రఫర్స్, థ్యాంక్ యూ సో మచ్. పిఆర్ఓస్, మై పిఆర్ఓస్, మీరు ఎన్ని పోస్టర్లు చేసినా నేను వాట్ ఎవర్ మెటీరియల్ వి డిజైన్ దాన్ని జనాల దాకా తీసుకెళ్ళి చేర్చేది మీరు. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే మీకు మేము కనిపిస్తున్నాము ఆర్ ఎక్కడికి వెళ్ళినా మేము వినిపిస్తున్నాము అంటే దాని రీజన్స్ మా పిఆర్ఓస్ వంశీ కాక అండ్ వంశీ శేఖర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద ఫిలిం ఇన్ టు ద ఆడియన్స్. అండ్ Anurag is the guy who designs all our marketing strategy in online, and thank you Anurag and his team for doing what you have done. Now I'll talk about my chief technicians, okay? Manisha is my production design అంటే బేసికలీ ఆర్ట్ డైరెక్షన్ అని అనుకుంటాం కానీ కాదు. ఇట్స్ అబౌట్, మీరు ఒక సినిమాలో ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో రెడ్ కలర్లో ఉంది, సెకండ్ పార్ట్ ఎందుకు టీల్ గ్రీన్లో ఉంది అంటే దట్స్ ఆల్ మనీషాస్ ఇన్పుట్ ఓన్లీ. బికాస్ దోస్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ ద వన్స్ దట్ ఆర్ గివెన్ బై టెక్నీషియన్స్ లైక్ మనీషా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లొకేషన్స్ అన్నీ కూడా చాలా రియల్ లొకేషన్స్ పట్టుకున్నాము. స్క్రీన్ మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ యూ హెవ్ డన్ టు దిస్ ఫిల్మ్. గ్యారీ కత్తిర వేసుకొని తిరుగుతూ ఉంటాడు నా వెనకాల ఎప్పుడు, బ్రో ఇది అవసరం తీసేద్దాం ఇది. బట్ ఐ ట్రస్ట్ గ్యారీ బికాస్ గ్యారీ హ్యాస్ అ సెన్స్ ఆఫ్ ద పేసింగ్ ఇన్ అ ఫిల్మ్. మీకు ఎక్కడ కూడా ఆలోచించుకునే టైం లేకుండా ఫిలిం అలాంటి ఒక ఫీలింగ్ ఉందంటే దట్స్ బికాస్ ఆఫ్ గ్యారీ ఓన్లీ. కరెక్ట్గా ఎక్కడ కొయ్యాలో తెలుసు, ఎక్కడ పెట్టాలో తెలుసు అతనికి. థ్యాంక్ యూ సో మచ్ గ్యారీ. నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోతావు అని తెలుసు. హీఈస్ మేకింగ్ డైరెక్టోరియల్ డెబ్యూ. స్పై అని ఒక ఫిలిం తీస్తున్నారు. నువ్వు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా నా సినిమా మాత్రం ఎడిట్ చేసి పెట్టు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యువర్ టీమ్ భావిన్ అండ్ గ్యారీ, యూ బోత్ హ్యావ్ స్పెంట్ sleepless nights with us. Thank you so much. DOP Manikandan sir వచ్చారా? ఆయన పూజలో ఉన్నాడు, స్వామి మాల వేసుకున్నారు, సో వీ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ హిమ్. మనీ సార్, ఇట్స్ మై థర్డ్ ఫిలిం విత్ హిమ్. హీస్ లిటరలీ లైక్ మై బ్రదర్. నేను ఒక విజన్ అనుకున్నాను అంటే దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అని కరెక్ట్గా ఆయనకి ఇప్పుడు అంత సింక్ ఉంది ఆయనకి నాకు. సో ఒక సీన్ చెప్పానంటే నేను ఎలా మైండ్లో అనుకుంటున్నానో ఆయన అలానే తీస్తారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ that non-verbal communication that happens on the set. Mani bro, many more to come. We should make more kick-ass films. Colorist Vivek also, who's brought a really good tinge to the film. ఈ ఫిలింలో కొద్దిగా సీజీ వర్క్ ఉందండి. అది ఏంటి అన్నది మీకు సినిమా చూసి నాకు తెలుస్తుంది. సీజీ వర్క్ చేసిన ప్రవీణ్ అండ్ హిస్ టీమ్, మై విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ మై ప్రొడక్షన్ మేనేజర్స్ నన్ను భరించారు, థ్యాంక్ యూ సో మచ్. My line producer who is Prashant, thank you so much brother. And Venkat garu, my executive producer Venkat Ratnam garu, థ్యాంక్ యూ అండి. నన్ను ఎప్పుడు ఫోన్ చేసి సార్ ఇది కావాలి అది కావాలన్నా కూడా ఎప్పుడు ఏం అనకుండా అన్నీ ఇచ్చారు నాకు, ఇంటి అల్లుడిలాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు వెంకట్ సార్. ఇప్పుడు అసలు కథకు వస్తా, యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్ ద యంగ్ టాలెంట్ దట్ ఐ గాట్ టు వర్క్ విత్, శ్రీనాథ్, Shiva, Pavani, Adarsh, and also Komli Prasad. You have all been such a great experience to work with. Chala నేర్చుకున్నా మీ దగ్గర నుంచి. And the energy that you guys got onto the set was amazing. It is a very memorable experience for me guys. Thank you so much. చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో కలిసి పనిచేసే ఆపర్చునిటీ దొరికింది నాకు. పోసాని కృష్ణమురళి గారు అవ్వచ్చు, తనికళ్ళ భరణి గారు అవ్వచ్చు, రావు రమేష్ గారు అవ్వచ్చు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు అవ్వచ్చు, గీతా భాస్కర్, తరుణ్ భాస్కర్ వాళ్ళ మదర్ గీతా భాస్కర్ మ్యామ్ కూడా ఒక క్యారెక్టర్ చేశారు ఫిలింలో. మిమ్మల్ని చాలా నవ్విస్తారు. షీ విల్ ఎంటర్టైన్ యూ అ లాట్. ఇట్స్ బీన్ సచ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై ఆర్యా. బికాజ్ నేను ఫస్ట్ టైం మీనాక్షిని కలిసినప్పుడు పిల్ల చాలా బాగుంది, యాక్ట్ చేయగలిగితే చాలా బాగుంటుంది అని చెప్పి కొన్ని ఆడిషన్ టేప్స్ అవి చూశాను. ఐ కేమ్ టు నో షీఈస్ అ వెరీ న్యాచురల్ పర్ఫార్మర్. అండ్ శేష్ పక్కన నించోబెడితే కట్అవుట్ కరెక్ట్గా ఉంటారు ఇద్దరు. హైట్ మ్యాచ్ అవ్వడం కానీ, యాపిల్ బాక్స్లో స్టూల్స్ వేసి షూట్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా కంఫర్టబుల్గా షూట్ చేసుకున్నాం అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మీనాక్షి. అండ్ యూఆర్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యాక్ట్రెస్. యూ విల్ గో అ లాంగ్ వే. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ దట్ యూఆర్ డూయింగ్. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై ఆర్యా. శేష్ బ్రో, ఫస్ట్ ఇది చాలా పెద్ద జర్నీ బ్రో. ఏదో చాలా భయపడుతూ వచ్చాను నీ దగ్గరికి. అంటే ఎలా ఉంటుందా
ఏంటా అంటే ఆల్రెడీ రాసుకుంటాడు, ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు అని వచ్చా. బట్ బ్రో, ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, you've become my blood brother in the last couple of years, man. Thank you so much for being what you are. నీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. నువ్వు పెద్ద క్వశ్చన్ బ్యాంక్, కానీ ఒకటి ఏం రియలైజ్ అయ్యానంటే, పక్కన అలాంటి క్వశ్చన్ బ్యాంక్ ఉంటే మన లైఫ్లో చాలా ప్రోగ్రెస్ అవుతాం అన్నది నేర్చుకున్నాను నీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద కేడీ. నువ్వు నాకు ఒక క్వశ్చన్ అడిగావు మొన్న, ఎప్పుడో రీసెంట్గా అడిగావు. మొత్తం అయిపోయినాక సడన్గా వచ్చినప్పుడు, బ్రో నువ్వు ఫస్ట్ రాసుకున్నప్పుడు కేడీ గురించి నువ్వు ఒకటి మైండ్లో అనుకుని ఉంటావు కదా, అది నేను డెలివర్ చేశానా అని అడిగావు. అప్పుడు నేను నీకు పెద్దగా చెప్పలేదు ఆన్సర్. ఇవాళ చెప్తున్నాను, కేడీ గాడు నేను రాసుకున్న దానికంటే ఒక 10 times ఎక్కువ గీరతో ప్రజెంట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఓకే, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ వాల్ పోస్టర్ సినిమా అండ్ ప్రశాంతి గారు. ఏం చెప్తా అంటే, ఇఫ్ ఐఎమ్ హియర్ టుడే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ కెన్ టెల్ యూ. అంటే యూ హ్యావ్ లిటరలీ బికమ్ మై ఫ్యామిలీ. అండ్ ఒక డైరెక్టర్ మీద ఇంత నమ్మకం పెడతారు అన్నది నేను మీ దగ్గర నుంచి తెలుసుకున్నా. ఇప్పుడు ఏంటంటే, నేను వేరే ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. మరి అది ఎలా, హౌ వుడ్ ఇట్ టర్న్ అవుట్, ఐ డోంట్ నో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా సినిమాలు చేయాలి మనం కలిసి. ఎప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తే కథ పట్టుకొని వచ్చేస్తాం మీ దగ్గరికి. సో జస్ట్ లెట్ మీ నో వెన్ ఎవర్ యూ వాంట్ టు డూ అ ఫిల్మ్. నాని బ్రో, అంటే నేను చెప్పా, నా ఫస్ట్ ఫిల్మ్ ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, నేను ఏం చేసినా, ఏ సినిమా చేసినా, ఒక ఐడియా వచ్చినా, ఏదైనా ఒక థాట్ వచ్చినా ఫస్ట్ నానికి నచ్చుద్దా అనే ఆలోచిస్తా. బికాజ్ ఐఎమ్ వేర్ ఐఎమ్ టుడే బికాస్ ఆఫ్ యూ. దెర్ ఇస్ నో అదర్ వే ఐ కెన్ పుట్ ఇట్. అంటే ఎక్కడో సిడ్నీలో కూర్చొని ఒకడెవడో ఏదో ఫ్లైట్ వేసుకొని వచ్చి ఒక కథ చెప్తే వాడిని డైరెక్టర్ చేయాలని ఎలా అనుకున్నావు బ్రో? ఐ స్టిల్ డోంట్ గెట్ ఇట్. ఓన్లీ సినిమాల్లో జరుగుద్ది ఇలాంటివి. ఇట్ హ్యాపెన్ టు మీ. ఇట్స్ జస్ట్ దట్ ఐ థింక్ ఇట్స్ ద యూనివర్స్ దట్ కనెక్టెడ్ అస్ బోత్. మీతో ఒక సినిమా చేయాలి అన్నది ఇవాళ మేనిఫెస్ట్ చేస్తున్నాను నేను. మన ఇద్దరం కలిసి ఒక సినిమా అంటే ఏంటి, ఇలా కాదు, నేను డైరెక్ట్ చేస్తే మీరు యాక్ట్ చేయాలి. దట్ షుడ్ హ్యాపెన్. ఓకే, ఐఎమ్ మేనిఫెస్టింగ్ దట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ మెంటర్ ఇన్ మై లైఫ్. ఈ ఏజ్లో నాకు ఇంకొక మెంటర్ దొరుకుతాడని అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దాట్. అండ్ ఐ విల్ కష్టపడుతూనే ఉంటాను. నేను చేసే ప్రతి ఫిలింతో ఐ విల్ ట్రై అండ్ మేక్ యూ ప్రౌడ్ బ్రో. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. అండ్ నాని అంటే, ఇంకా నాని కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరుంటారు, వాళ్ళ గురించి ఏం మాట్లాడతాడులే అని అనుకుంటారేమో. ఇక్కడ నా వైఫ్ ఉంది. ఇఫ్ మై వైఫ్ ఈజ్ మై పిల్లర్ ఆఫ్ సపోర్ట్. అంటే నాకు బాబు పుట్టాడు ఒక 1.5 years ముందు, 1.5 years ముందు ఇక్కడే ఉన్నాడు. అంటే నా వర్క్ డిస్టర్బ్ చేయకుండా నన్ను నా పని చేసుకొని ఇచ్చుకుంటూ తను నా బాబుని పెంచుతుంది. అంటే వాట్ ఎల్స్ కెన్ బి అ బిగ్గర్ సపోర్ట్ దెన్ దట్? ఐఎమ్ హియర్ టుడే స్వాతి, ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మామ్ అండ్ డాడ్, ఐ లవ్ యూ. ఇవాళ వాళ్ళ పెళ్లి రోజు November 28th, వెరీ వెరీ స్పెషల్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మా. అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మ్యాక్సిమం అందరినీ కవర్ చేశానని అనుకుంటున్నా. వన్ లాస్ట్ థింగ్ ఈజ్ ఫ్యాన్స్. నా ఫ్యాన్స్ కాదు, మా శేష్ ఫ్యాన్స్, మా నాని ఫ్యాన్స్, విశ్వక్ ఫ్యాన్స్. మీరిచ్చే ఎనర్జీతోనే వి ట్రై టు మేక్ గుడ్ కాంటెంట్. ఒక లాస్ట్ థింగ్ చెప్పి ఫినిష్ చేస్తా. హిట్ సినిమా స్టార్ట్ చేయడానికి, ముహూర్తం పెట్టడానికి 10 రోజుల ముందు మా అన్న చనిపోయాడు. మా ఎల్డర్ బ్రదర్. అయిపోయిందిలే ఇంకా అనుకున్నా, ఇంకేం చేస్తాంలే, సినిమా ఇప్పుడేం స్టార్ట్ చేస్తాంలే అనుకున్నాను. It's the kind of excitement that you guys showed. It gave me energy to go and shoot. And I completed the film. నేను ఇంకా మా అన్నయ్య గురించి ఎక్కువ ఆలోచించకుండా నేను చేయగలిగాను అంటే ఇట్స్ the energy that you guys had given me. Thank you so much guys. And అన్నయ్య, నువ్వు ఎక్కడున్నా సరే వచ్చి సినిమా చూసేయి. నీకు టికెట్ కూడా లేదు ఇప్పుడు, హ్యాపీగా వచ్చేయి. ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చి చూసే సినిమా. అండ్ ఐ బిలీవ్ దట్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ బీ విత్ మీ ఆల్ ద టైమ్. అండ్ మా అన్న విన్న లాస్ట్ స్క్రిప్ట్ ఇది. వాడు వెళ్ళిపోవడానికి ఒక 10 రోజుల ముందు వాడికి నేను ఈ స్క్రిప్ట్ నరేట్ చేశాను. సో వాడికి నేను లాస్ట్గా నరేట్ చేసిన స్క్రిప్ట్ కసితో తీసా, మీ అందరికీ నచ్చేలాగా ఉంటుందని నమ్మి తీశాను. సో వెళ్ళి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. Thank you so much, Shailesh garu. I don't know, your heart must be heavy, but after hearing that, we are. Thank you so much, and we are looking forward to a wonderful film
ధూమ్ ధామ్ ధమాకా December 2nd. మైకా మా అన్న శ్రీనివాస్ had helped me a lot with the sound of this film. My brother is a sound engineer and he helped me a lot with this film. Anaya, thank you so much ra. I love you. ఇంట్లో వాళ్ళని ఎప్పుడు మర్చిపోతాం కదా. ఇంట్లో వాళ్ళని మర్చిపోయినా వాళ్ళు ఏం అనుకోరు, అది ఇంట్లో వాళ్ళు అంటే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి మాట్లాడతారా? హాయ్, హలో ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? మూవీ రిలీజ్కి దగ్గరలో ఉంది కదా, సో కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను. సో కొంచెం ఎక్కువ మాట్లాడతాను. ప్లీజ్ బేర్ విత్ మీ. ఐ హోప్ దట్స్ ఓకే. I would like to take this opportunity to thank my director, Sailesh. I would like to thank him for giving me a beautiful character as Arya and also for making me feel like I'm a part of the family. It's truly an honor to be a part of your film and something that you've written so beautifully. And me direction lo as an actor chala నేర్చుకున్నాను, and I really hope to see this magic continue in all the other projects that you have. Prashanti garu, one word lo mee gurinchi cheppalante ante super cool producer. Thank you for being such a great support system. And Manikandan sir, I know he's not here, but thank you for making Arya look so beautiful in every scene and frame of the film. I have never felt so pretty before this. Thank you to the entire team that have helped come Arya alive, to my hair and makeup team, Chinni Anna, Kiran Anna, and Sumaya, the costume department, and a special thank you to my assistants, Chandu and Rajesh. Thank you for making my life so easy. Today, I would like to take this opportunity to thank all the other actors in the film, Komali, Srinath, Pavani, and Rao Ramesh Garu. It has truly been an honor to share the stage and to share this screen space with you all. To talk about Sesh, everybody knows about your script selection and the films and the content that you choose. It has already made a trademark. You have created a trademark for yourself, and it has truly been a wonderful experience working with you. Thank you for being a great co-actor and a wonderful human being. I'm a little nervous today because I have one of my favorite actors, Nani Garu, here. Jersey and Shyam Singh Roy, one of my favorite films. And to have you as a producer, who's also my favorite actor, is just cherry on the top. So thank you for having me on board for this film. And now coming on to the pride of the nation, our country's pride, Rajamouli sir. Thank you for bringing together and pushing cinema beyond language and boundaries. It is truly an honor to be in your vicinity today. And thank you for gracing the event. It truly means a lot to all of us. And last but not the least, my Telugu audience. Thank you so much for the love you've given. And already trailer ki meeru ichina response ki maku chala happy ga undi. And I promise you, we promise you, movie meeru 100% nachutundi. In fact, theatre lo mimmalni 1 minute kuda relax ayye chance ivamu. So December 2nd, theatres lo kaludam. Thank you. Thank you so much. Thank you. And Prashanti garu, would you like to say something? Okay. Shobhu garu. Okay. Shobhu garu, ఆయన సినిమాలకే మాట్లాడతానంటున్నారు. Okay, so I think all of us have spoken. ఇప్పుడు let's give the mic to Mr. Rajamouli garu. అందరికీ నమస్కారం అండి.
2 నెలల నుంచి ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగులో మాట్లాడాలంటే చాలా హాయిగా ఉంది. ముందు హిట్ అనేది జస్ట్ ఒక సినిమా కాదు, ఒక ఫ్రాంచైజ్లో తయారు చేసిన ప్రశాంతి, నాని అండ్ శైలేష్ వాళ్ళ ముగ్గురికి నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. అంత ఈజీ పని కాదు అది. ఒక సినిమా హిట్ సినిమా చేయొచ్చు, కానీ ఒక ఫ్రాంచైజ్ చేయాలంటే చాలా కష్టం. ఈ జాన్రాలో ఫస్ట్ టైం నాకు తెలిసి మన ఇండియాలోనే నాకు తెలిసి ఇలాంటి ఒక ఫ్రాంచైజ్ లేదు. ఫ్రాంచైజ్ అంటే బేసిక్గా ఆ సినిమా డైరెక్టర్కో, సినిమా హీరోకో, ఆ సినిమా ప్రొడక్షన్ కంపెనీకో కాకుండా జస్ట్ ఆ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ జనరల్ ఇంట్రెస్ట్ కానీ చూస్తుంటే హిట్ అని సినిమా వచ్చిందంటే అందులో ఏ ఫేస్ ఉన్నా కానీ సినిమాలు చూడడానికి జనాలు వస్తారు, ఆడియన్స్ వస్తారు. అలాంటి ఫ్రాంచైజ్ క్రియేట్ చేశారు కాబట్టి నిజంగా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దెమ్. దట్ డజంట్ మీన్ ద ఫేసెస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. హిట్ 1లో చేసిన విశ్వక్ కానీ, హిట్ 2లో చేసిన శేష్ నౌ చాలా ఎనర్జీ తీసుకొచ్చారు ఈ ఫ్రాంచైజ్కి. ట్రైలర్ చూశాను, నాకు చాలా చాలా నచ్చింది. ట్రైలర్లో అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు చేశారో తెలియదు, ఇందాక చెప్పాడు, తన పేరు మర్చిపోయాను నేను, బట్ మంచి ఎనర్జీ ఇచ్చింది. అండ్ ఆల్సో బిగినింగ్లో శేష్ అన్న డైలాగ్ క్రిమినల్స్ని చాలా తీసి పాడేస్తా ఆ కోడి బుర్రలు పట్టుకోవడం చాలా ఈజీ అని చెప్పడం, చివరిలో తను ఎవరైతే కష్టపడుతున్నాడో వాడు విక్రింతగా కోడి బుర్ర అని ఛాలెంజింగ్గా చూపించడం అన్న నాకు చాలా బాగా నచ్చింది. అది చూసిన వెంటనే ఫస్ట్ ఆ సినిమా చూడాలనిపించింది. హూ డన్ ఇట్, ఎవరు చేశారు, ఈ హత్యలు ఎవరు చేశారు అని చూడాలనిపించింది. అలాంటి ఉత్సుకత కలిగించడం ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ థ్రిల్లర్ జాన్రా. అండ్ శైలేష్ హ్యాస్ కంప్లీట్లీ సక్సీడెడ్ దాంట్లో. ఫెంటాస్టిక్ జాబ్. డౌట్ అక్కర్లేదు శైలేష్, ది సినిమా ఈజ్ గోయింగ్ టు బి హిట్, అందులో అసలు డౌట్ అక్కర్లేదు. నేను అడిగేది ఏంటంటే యూ హ్యావ్ టు all 3 of you, whoever is involved in this, hit 3, hit 4, hit 5 వస్తుంది, అది గ్యారంటీ, డెఫినెట్గా వస్తూ ఉంటాయి. బట్ ఎవ్రీ ఇయర్ ఒకే సీజన్లో రావాలి. దిస్ సీజన్ విల్ బిలాంగ్ టు హిట్ అని జనాలందరికీ అర్థమైపోవాలి. సేమ్ డేట్ ఆర్ సేమ్ వీక్ ఎవ్రీ ఇయర్ వీ షుడ్ హ్యావ్ ఎ హిట్. అది దట్ ఈస్ వాట్ ఐ థింక్ షుడ్ హ్యాపెన్. అండ్ ఇట్ విల్ హ్యాపెన్. యూ గైజ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. సినిమాలో టెక్నికల్ వాల్యూస్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. శేష్ అండ్ మీనాక్షి పేర్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. ఐ థింక్ అండ్ మ్యూజిక్ శ్రీలాక్ చేసిన ఊరికే పాట కానీ, అండ్ శైలేష్ పాడిన పోరాటమే బై సురేష్ చేసిన మ్యూజిక్, అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ద ట్రైలర్. మ్యూజిక్ చాలా చాలా బాగుంది. ఆల్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయి. యాక్టింగ్ అయితే ఫెంటాస్టిక్గా చేశారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఫ్రమ్ తెలుగు సినిమా. వీ విల్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. December 2 థియేటర్లో కలుద్దాం విత్ హిట్ ద సెకండ్ కేస్. హలో రాజమౌళి గారు, అంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే అడగొచ్చా అండి? బికాజ్ మీరు ఆస్కర్స్ వరకు వెళ్ళిపోయారు. మీరు చాలా పెద్ద యాంకర్స్తో మాట్లాడుతూ ఉంటారు. మేము ఏమైనా అడగొచ్చా? పర్వాలేదా అండి? అడగొచ్చా అండి? ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగొచ్చా అండి? పర్లేదు. అంటే ఏం అడుగుతాం అంటే మీరు మరి పెద్ద స్క్రిప్ట్ సాగితే నా దగ్గర లేదు, మీ దగ్గర ఉందని తెలిసిపోయింది. అది కాదు ఇంకేంటి అంటే మహేష్ బాబు గారితో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఆర్ఆర్ఆర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అండ్ ప్రీ రిలీజ్ ఎప్పుడు జరుగుతుంది? అదండి మేము చాలా క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. మేము ఒకసారి చెప్తారా మాకు వీటన్నిటికీ సమాధానం ప్లీజ్? అవన్నీ తెలియదు. ప్రీ రిలీజ్ మాత్రం సుమా యాంకర్, అది మాత్రం కన్ఫర్మ్. త్వరగా పెట్టరా, నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేలోపు. అండ్ మిస్టర్ శేష్, అడవి శేష్, టు ప్లీజ్ స్పీక్. హే గైస్, చాలా ఎంతో ఉన్నా, ఎక్సైటెడ్ ఉన్నా, నర్వస్ ఉన్నా, చేతి మీద రాసుకొని వచ్చా ఏం చెప్పాలో మర్చిపోకూడదని. యునో, ఫస్ట్ ఆఫ్ ఆల్
మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ గైస్. లవ్ యూ సో మచ్. స్టేజ్ మీద వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అంటా నేను గెస్ట్ కన్నా, they've been there for me, from Rajmouli sir to Shobhu garu, from Shobhu garu to dear friends like Gary. Everybody has been here for me since the beginning of my career. Cinemalo panchesin technicians ki and all the actors ki, my co-star Meenakshi, everybody, thank you for working with me and making me a better actor. అయితే ఇక్కడికి యాక్చువల్గా ఇంకో ఫ్రెండ్, ఒక సర్ప్రైజ్ గెస్ట్, మా డియర్ స్వీటీ అనుష్కని తీసుకొద్దాం అనుకున్నాం. తనకి కొంచెం జలుబుగా ఉండటం వల్ల రాలేకపోయింది. బట్ తను ఇక్కడ ఉన్నా లేకపోయినా తను అండ్ ఆల్ ది గెస్ట్ హియర్, వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పటికైనా ఉంటాయని నాకు తెలుసు. యూనో ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, మేము అందరం కూడా బయట నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టి కష్టపడి సాధించి హార్డ్ వర్క్ చేసి ఈరోజు మీ ముందు నిలబడుతున్నాం. అండ్ దట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్ ఇన్ ఎవ్రీబడి. వెన్ యూ లుక్ ఎట్ సమ్మన్ లైక్ విశ్వక్, హిట్ లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఈరోజు అందరికీ ధమ్కీ ఇచ్చే స్థాయి, ధమ్కీ అనే సినిమా ఇచ్చే స్థాయికి వచ్చాడు. మై ఫేవరెట్ యాక్టర్, మై డియర్ నాని బ్రో, ఆయనకి విషయం తెలుసో లేదో నాకు తెలియదు, బట్ ఐ హావ్ సెడ్ ఇట్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్. అంటే అప్పుడు అష్టాచమ్మ నుంచి ఇప్పుడు దసరా దాకా, టు సీ హిమ్ ఇన్ ద డిఫరెంట్ రోల్స్ దట్ హావ్ ఇన్స్పైర్డ్ మీ, డిఫరెంట్ గెటప్స్. నాని సినిమా నచ్చనివాడు ఉండడు, నాని నచ్చనివాడు ఉండడు నాతో సహా. ఈ సినిమా ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ రాజమౌళి సార్, అండ్ ప్రాబబ్లీ వరల్డ్ సినిమాకి ఎంటర్టైన్మెంట్ ఇన్ చీఫ్ అట్ ద మూమెంట్. వెల్కమ్ సార్. యూనో నేను బాహుబలి ఒక 70 వలి గారు ఎన్ని రోజులు చేసిన, 70 to 100 days ఉన్నానా, వాట్ ఎవర్ ఐ వాజ్, ద నంబర్ ఆఫ్ డేస్ నేను ఉన్నంతకాలం నేను దూరంగా కూర్చొని అలా గమనిస్తుండేవాడిని సార్ని. ఐ వుడ్ వాచ్ హిమ్. ఒకరోజు రాణా విగ్రహం నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఒక రోజు కూర్చొని హీ వాజ్ సేయింగ్ టు రమ్మ గారు, ఈ సినిమా ఆడుతుందంటావా అని అడిగారు. నేను షాక్ అయిపోయాను యాక్చువల్గా. ఐ వాజ్ థింకింగ్, అరే మగధీర లాంటి ఫిల్మ్, ఈగ లాంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ చేసిన అతను ఇలా వై ఈజ్ హీ ఫీలింగ్ దట్ వే అనుకున్నాను. బట్ దట్స్ వెన్ నేను కొంచెం ఆలోచించిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఎప్పటికైనా నేర్చుకోవాలి, ఎప్పటికైనా స్టూడెంట్గానే ఉండాలని ఒక భావమేమో అది నేను నేర్చుకున్నాను ఆయన నుంచి. అందరికన్నా ముందు వచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి ప్లాన్ చేసేవారు, అది నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అండ్ ఎవరినైనా లీడ్ చేయాలంటే అందరికన్నా ఎక్కువ కష్టపడితేనే వేరే వాళ్ళు మన మాట వింటారు, అది కూడా నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఇన్ మెనీ వేస్ ఈ రోజున సార్కి తెలియదు ఈ విషయం, బట్ నా వర్క్ ఎథిక్కి, నా వర్క్ అప్రోచ్కి మూల కారణం వాజ్ మై బాహుబలి ఎక్స్పీరియన్స్. నాకు తెలియని టైంలో ఐ లెర్న్డ్, అది నాకు ఫిల్మ్ స్కూల్ అనమాట. యూనో కొన్నిసార్లు వెన్ ఐఎమ్ కార్తికి పెళ్ళికి వచ్చినప్పుడు కానీ, లేదా పార్టీస్లో అందరినీ రమ్మ గారిని, వల్లి గారిని, రాజమౌళి సార్ని కలవంగానే నేను హలో హాయ్ అని చెప్పి ఒక ఆక్వర్డ్ స్మైల్ ఇస్తాను అని ఇలా నవ్వుతాను. మాట్లాడటానికి ఏమి లేక కాదు, మాట్లాడే చనువు నాకు రాదు. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది మన నానిలాగా లేదా రాణాలాగా సరదాగా మాట్లాడించు కదని ఫీలింగ్ వస్తుంది. కానీ ఎక్కడో గురువు దగ్గర శిష్యుడు అలా మాట్లాడచ్చా అని ఒక స్టెప్ దగ్గర ఆగిపోతాను నేను. సో అలా సార్కి తెలియకుండానే ఒక ఏకలవ్యులాగా ఐ బిన్ స్టడీయింగ్ హిమ్, ఐ బిన్ వాచింగ్ హిమ్ వర్క్, ఐ బిన్ వాచింగ్ హిస్ వర్క్ అండ్ ఐ బిన్ గెటింగ్ ఇన్స్పైర్డ్. నేను హీరోగా ఒక సినిమా చేస్తున్న ఫిలింకి చీఫ్ గెస్ట్గా రావడానికి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఫర్ మీ. అది తెలిసిన ఫ్యూ అవర్స్కి సార్ LA Times ఎడిటోరియల్ గురించి చదివాను అని అనిపించింది, ఇవి రెండింటి నుంచి కూడా నేను ఏదో ఒకటి నేర్చుకోవచ్చని. మనం ఎంత దూరం వెళ్ళినా, ఎంత US జపాన్కి వెళ్ళినా మన వాళ్ళని మర్చిపోకూడదు అనేది నేను నేర్చుకున్నాను ఆ ఎక్స్పీరియన్స్ నుంచి. ఇవన్నీ చూస్తుంటే, ఈ గుణాలని చూస్తుంటే ఐ థింక్ పీపుల్ షుడ్ లెర్న్ సంథింగ్ అండ్ దట్ ఈస్ క్రెడిబిలిటీ. దట్స్ వాట్ ఐ హావ్ టేకెన్ అవే ఫ్రమ్ ఇట్. నమ్మకం, ఈ బిహేవియర్తో ఉంటే, ఈ వర్క్ ఎథిక్తో ఉంటే, నమ్మకం అనేది మన ఆడియన్స్లో, మన ఫ్రెండ్స్లో, మన ఫ్యామిలీలో అందరిలో క్రియేట్ చేస్తాం. ఆ నమ్మకం కోసమే నేను గత 12 ఏళ్ళుగా స్ట్రైవ్ చేస్తున్నాను.
ఎవ్రీ ఫిలిం తర్వాత ఐ ఆల్వేస్ వండర్ ద నియర్ అండ్ డియర్ వన్స్, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఎలా చేస్తారు, ఎలా చూస్తారు, హౌ విల్ దే ఫీల్, వాళ్ళకి నచ్చుతోందా, నేను తపన పడుతూనే ఉంటాను. ప్రతిసారి సక్సెస్ అవుతాను నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం ఎప్పటికీ 100% ఉంటుంది. ఐ ప్రామిస్ యూ దాట్. ప్రతి సినిమా కష్టపడినట్టుగానే ఈ సినిమా కష్టపడ్డాను, కానీ ఈసారి కొత్తగా నేను కథ రాసుకునే బదులు ఐ వాజ్ హ్యాపీ టు బికమ్ పార్ట్ ఆఫ్ శైలేష్ గ్రాండ్ విజన్, తన హిట్ యూనివర్స్లో ఒక భాగం అయ్యాను. వెరీ హ్యాపీ టు సే దట్. అండ్ శైలేష్ నాకు మొన్న ట్రైలర్ లాంచ్కి ముందు చెప్పింది ఏంటంటే హిట్ 3లో కూడా నేను ఉన్నానని చెప్పాడు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ శైలేష్ ఫర్ దాట్. అంటే అది 1 minute 1 hour నువ్వు చెప్పు తర్వాత. I can only say that Hit 2 is a riveting film. మీరు ఏ నమ్మకంతో అయితే నా లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ చూడటానికి వచ్చారో అదే నమ్మకంతో నేను ఈ సినిమాని చూస్తూ నేను ఎంజాయ్ చేశాను. అదే నమ్మకం నాకు చెప్తుంది ఏంటంటే December 2nd యూ గైజ్ విల్ థరోలీ బి ఎంటర్టైన్డ్, థ్రిల్డ్ అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే వెన్ ఐ రిక్వెస్టెడ్ నాని బ్రో, వి ఇమ్మీడియట్లీ స్టార్టెడ్ డిస్కసింగ్ హిట్ 2 ద సెకండ్ కేస్ని హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలనే డెసిషన్ తీసుకున్నాం మేము. అది కేవలం తెలుగు సినిమా ఉండకూడదు, ఆల్ ఇండియన్ ఫిలిం అవ్వాలని ఒక కోరిక స్టార్ట్ అయింది. సో ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్ నాని బ్రో, ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్ విల్ బీ అనౌన్సింగ్ ద హిందీ రిలీజ్ డేట్ ఆఫ్ హిట్ 2. ఈ లోపల December 2nd హిట్ 2, మేక్ షూర్ యూర్ ఇన్ థియేటర్స్. ఫైనల్గా నా చిన్న రిక్వెస్ట్ గైస్, సినిమాలో కిల్లర్ ఎవరు, ఎందుకు చేశాడు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ట్విస్ట్. సో ఈ ట్విస్ట్ బయట పెట్టేది డార్లింగ్స్. మీరు ఎంజాయ్ చేయండి. సినిమా ఎంత నచ్చిందో పోస్ట్ చేయండి, లేదా నచ్చకపోయినా పోస్ట్ చేయండి, కానీ ప్లీజ్ డోంట్ పోస్ట్ ద స్పాయిలర్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. December 2nd, I'll see you there. Love you. థ్యాంక్ యూ సో మచ్ శేష్. అండ్ యాజ్ యూ సెడ్, ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆల్ ఈరోజు ఈ వేదిక మీద ఉండే ప్రతి ఒక్కళ్ళు కష్టపడి 100% డెడికేషన్తో, ఇంటిగ్రిటీతో వర్క్ చేసి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు. అండ్ నౌ వీ వాంట్ అవర్ న్యాచురల్ స్టార్ నాని, ద ప్రొడ్యూసర్ టు స్పీక్. అందరికి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను తొందరగా మాట్లాడి తొందరగా ముగించేస్తా, మీరు తొందరగా చెప్తే, ఎందుకంటే అందరికీ ఆకలేస్తుందని తెలుసు. థ్యాంక్ యూ 1 second. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు అందరూ ఇక్కడికి థ్యాంక్ యూ. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ ఫస్ట్ ఐ వాంట్ థ్యాంక్. ముందుగా శోభు గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. శోభు గారు మాట్లాడరు ఎప్పుడు, ఎంత ఫోర్స్ చేసినా సరే ఆయన తప్పదు. సో బట్ మీరు రావటం ఉండటం ఇక్కడ చాలా పాజిటివ్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వల్లి గారు, రమ గారు, మా అమ్మ పిన్ని ఈ ఫంక్షన్కి వచ్చేసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ చిన్న రిలీజ్కి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్తున్నాము, కానీ పర్టికులర్గా ఎప్పుడు మీ ఇద్దరు మొహాలు చూస్తే నాకు అసలు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ప్రసాద్స్లో కూడా ఏదో 1-2 సినిమాలకి ఎప్పుడైనా ఫస్ట్ డే మార్నింగ్ షో మీరు రాలేదు అని తెలిస్తే కొంచెం తెలియని టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది నాకు. సో ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూసేయడం తెలియని ఒక కామ్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి, నేను తొందరగా ముగించేస్తాను, చాలా లేట్ అయింది కాబట్టి. అండ్ సినిమా గురించి నేను పెద్దగా ఏం మాట్లాడను. December 2nd రిలీజ్ అవుతుంది అండ్ మీరందరూ చూడబోతున్నారు. చూసిన తర్వాత మీరు నాకు చెప్పండి. మా టెక్నీషియన్ల గురించి, మా యాక్టర్ల గురించి అందరూ పంచుకున్నారు. మీరు ఈ టీంలో ఉన్న ఒకరి మీద ఒకరికి ఆ ప్రేమ, రెస్పెక్ట్ అన్నది మీరు ఆల్రెడీ చూశారు. కాబట్టి ఈ ప్రేమ, రెస్పెక్ట్తో చాలా గ్రిప్పింగ్ సినిమా ఒకటి తీసాం. అండ్ ఆ సినిమా డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాం. అట్ ద సేమ్ టైమ్ అండ్ రాజమౌళి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజే ప్రపంచం అంతా తిరిగి ఈరోజే దిగారు. అండ్ ఈరోజు దిగిన వెంటనే ఈ ఫంక్షన్కి రావడం అంటే చాలా ఈజీ. ఒక్క మాట కుదరదేమో, అలసిపోయి ఉంటానేమో, ఆ రోజే వస్తున్నాను కదా అని చెప్పేయచ్చు. బట్ ఆ మాట ఎప్పుడు అనరు. అండ్ రాజమౌళి గారు నాకు తెలిసి సాయి గారి సినిమాలన్నింటికి వెళ్తారు, తర్వాత నా సినిమా ప్రశాంతి ఈ ప్రొడక్షన్ హౌస్కి వస్తారు. దట్ మేక్స్ దిస్ ప్రొడక్షన్ హౌస్ యువర్ ఓన్. అండ్ దట్ సచ్ అ ప్రివిలేజ్, దట్ సచ్ అన్ ఆనర్ సార్. అండ్ ఎప్పుడు అంటే నాకు అప్పుడప్పుడు అడగడానికి కూడా దురాశయం అనిపిస్తుంది. ఆకొచ్చారు, హిట్ 1కి వచ్చారు, అండ్ ఇప్పుడు మళ్ళీ దీనికి వచ్చారు. సారీ సార్, అలవాటు అయిపోయింది, హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇట్స్ టూ లేట్. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఆటోమేటిక్గా మీకు వచ్చి మీకు ఒక ఫోన్, ఆ మెసేజ్ రాకుండా ఇంకొకరికి వెళ్ళదు.
సో ఇంకా తప్పదు, అది నేనేం చేయలేను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు, కానీ ఇబ్బంది పెడతానే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్నే ఆ రెడ్ కార్పెట్ ఇక్కడ దాంట్లో ఆ సూట్ వేసి చూశాను. ఆ స్టైల్ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి, ఆ లుక్ ఏంటి. ఆడి పక్కన కార్తికేయ ఆడు కనపట్లేదు సార్. ఫస్ట్ జనరల్గా చాలా స్మార్ట్ హ్యాండ్సమ్ ఫెలో. మామూలు ఎవరి పక్కన నుంచినా హీరోల పక్కన నుంచినా చాలా అందంగా కనపడతాడు కార్తికేయ. మీ పక్కన అస్సలు కనపడలేదు. జనరల్గా దేశం అంతా కూడా రాజమౌళి సినిమాలో నెక్స్ట్ హీరో ఎవరు అని ఎదురు చూస్తుంటారు. నేను మాత్రం రాజమౌళి సినిమాలో రాజమౌళి హీరో ఎప్పుడు అని ఎదురు చూస్తా. ఆ ఫోటో చూసిన తర్వాత ఇదే మెసేజ్ పెట్టాను నేను ఆయనకి, ఏంటిది జేమ్స్ బాండ్లో ఉన్నారని. ఐ ప్రిఫర్ టు బి ఐరన్ ఫ్లేమింగ్ అనేది మెసేజ్ పెట్టారు తిరిగి. బట్ మరి ఏంటో ఒక్కసారి మారిపోయింది. ఆ లుక్లో చూసేటప్పుడు మేము కూడా తెలియకుండా డైరెక్టర్ని సూపర్ హ్యాండ్సమ్ అని ఒప్పుకోవడానికి మన బ్రెయిన్లో వైరింగ్ అలా లేదు. తొందరగా మనం అలా చూడం, ఆ కళ్ళతో చూడం. ఒకసారి నాకు చూసినప్పుడు ఈయన్ని మనం బలవంతంగా డైరెక్టర్ అని చూసేస్తున్నాం. ఇంత హ్యాండ్సమ్, ఇంత గుడ్ లుకింగ్ అనిపించింది. సారీ, ఇంకా ఆపేస్తాను, ఇంతకంటే వెచ్చుకోను. బట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే సార్. అండ్ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్న టీం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. Pawan, you were amazing in the film, and thank you so much, Manisha. Thank you. And Gary, thank you so much. Prashant, thank you so much for coming. And Krishnakant garu chaala brahmana lyrics rasaru. Suresh garu, Suhas tana hero ga cinema chestunna chudandi. Chinna నా మీద పిచ్చి ప్రేమ, చాలా ఇష్టం. ఎప్పుడు ఆఫీస్కి వచ్చి తన వైఫ్ని కూడా తీసుకొచ్చి పరిచయం చేశాడు. చిన్న రోల్ ఏదైనా సరే, వాల్ పోస్టర్ సినిమా నుంచి ఫోన్ వచ్చినా సరే నేను చేయను, నాకు కుదరదు అని ఎప్పుడు చెప్పడు, వచ్చి చేసి వెళ్ళిపోతుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్, థ్యాంక్స్ అలాట్, మీన్స్ అలాట్. అండ్ అందరూ సారీ, ఈరోజు మన టీం మెంబర్స్ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను, సారీ, ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి. శేష్, హీఈస్ అ టెరిఫిక్ యాక్టర్. అండ్ చాలా చివరిదాకా మిమ్మల్ని మీ ఇంటెలిజెన్స్ని తక్కువ చేయకుండా, మీ ఇంటెలిజెన్స్ని తక్కువ అంచనా వేయకుండా, ఇది సరిపోదు ఇంకా చేయాలని కష్టపడుతూనే చివరిదాకా పనిచేస్తూనే ఉండే ఒక యాక్టర్. అండ్ అలాంటి యాక్టర్కి శైలేష్ యాక్చువల్గా డైరెక్టర్ అవ్వకముందు హీజ్ అ సైంటిస్ట్. సో తనకి మామూలుగా రీసెర్చ్లు ఎక్కువ, తను చేసే వృత్తిలో, తను చేసే జాబ్లో. అతనికి ఒక ఇలాంటి హిట్ యూనివర్స్ లాంటి ఒక థ్రిల్లర్ ఫిల్మ్, ఒక ఇన్వెస్టిగేటివ్ సినిమా అప్పచెప్పేటప్పటికి ఇలాంటి సినిమాలకు కావాల్సిందే రీసెర్చ్. సో బేసిక్గా అతని రీసెర్చ్ అన్న టాలెంట్ ఈ సినిమాకి బ్రహ్మాండంగా పనికొచ్చింది. అండ్ అందుకే ఆ 1, 2 ఇక దీని తర్వాత 3, 4, 5, 6, 7 కూడా ఉండబోతుంది. 7కి మాత్రం యూనివర్స్ని అందరినీ కలుపుతానని చెప్పాడు. అందరు హీరోల్ని, అందరు ఆఫీసర్ని ఒక బిగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి తీసుకొస్తానని చెప్పాడు. నేను ప్రొడ్యూసర్గా కంటే కూడా యాజ్ ఆడియన్స్గా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ఇట్. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్, శైలేష్ అండ్ శేష్, వీళ్ళిద్దరు కాంబినేషన్, ఐ థింక్ దే డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. హిట్ 3లో హీరో గురించి చెప్పమని వచ్చి వెనకాల నుంచి ఏంటేదో ఇస్తున్నాడు నాకు. అది ఐ థింక్ ఎక్కువ రోజులు లేదు, కొన్ని రోజులే కాబట్టి నేను పెద్దగా చెప్పడానికి ఏం లేదు. మీకు హిట్ 2 చూసేటప్పుడు, December 2 హిట్ 2 చూసేటప్పుడు హిట్ 3లో హీరో ఎవరన్నది అర్థమైపోతుంది. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరినీ వెయిటింగ్లో పెట్టినందుకు. సారీ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ. December 2 హిట్ 2.